శాతం రిజర్వేషన్ మీద జీవో పెట్టబోతున్నామని పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఏదైతే మీ ఎన్నికల తర్వాత లోకల్ బాడీ ఎన్నికల తర్వాత. కానీ ఎక్కడా కూడా కనీసం ఒక 5 నిమిషాలు బీసీ రిజర్వేషన్ల గురించి కానీ అంశాన్ని గురించి కానీ లేవనెత్తిన పరిస్థితి లేదు. ఏం చెప్తారు? అంటే మనం అనుకున్నవి ఏంటంటే ఈ శీతాకాల సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్లు మన ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఏంటంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి చర్చ జరుపుతాము. ఎందుకంటే కేసీఆర్ కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఎప్పుడు రాలేదు కదా, ఈసారి అసెంబ్లీకి వస్తాడు, స్పెషల్గా చర్చ ఉంటుంది, అందులో బీసీల అంశం కూడా ప్రధానంగా చర్చ జరుపుతారు, బీసీలో జరిగిన అన్యాయం మీద అనుకోవడం జరిగింది. కానీ వాళ్ళు రావడంతో 3 పార్టీలు కుమ్మక్కైపోయినట్టు మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే బీసీలో ఊసెత్తకుండా పేద వాతావరణం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఏంటంటే మాకు ఇచ్చింది 17% సర్పంచ్ ఎన్నికలు, కానీ ఇప్పుడు 51% గెలుచుకోవడం జరిగింది. అంటే జనరల్ స్థానాలు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం అవన్నీ పక్కన పెడితే ఎస్టీ ఏజెన్సీ స్పెషల్గా ఉంటుంది, అది ఎవరు పోటీ చేయడానికి వీలేదు. ఏజెన్సీలు అవి అన్ని పక్కన పెడితే ఇచ్చినటువంటి స్థానాల్లో ఈ మైదాన ప్రాంతంలో మళ్ళీ ఎస్సీ ఎస్టీలో తీసేస్తే జనరల్ స్థానాల్లో మొత్తం కూడా గణనీయంగా బీసీలు గెలుచుకున్నారు. ఈ చర్చ అంతా ఒక వాతావరణం, మంచి వాతావరణం, ఊపు మీద ఉన్న వాడి వేడిగా ఉన్నటువంటి బీసీ వాదం, బీసీ కాన్సెప్ట్ ఉంటే దీన్ని చల్లార్చడానికి ఒక పకడ్బందీగా మరి ముందే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మరి ముందే ఏమైనా సీక్రెట్ ఎక్కడైనా మాట్లాడుకుర్రా, ఆయన ఫామ్ హౌస్ ఈయన పోయిండా, ఇలా ఫామ్ హౌస్లకు ఆయనకు వచ్చిండో మాకు తెలియదు. కానీ కుట్రపూరితంగానే ఒక పకడ్బందీ ప్లాన్ తోటే అసలు బీసీల ఊసెత్తకుండానే ఈ అసెంబ్లీ జరుగుతా ఉంది. అసెంబ్లీ అంటే మా దృష్టిలో ఏంటంటే అది ఎర్రగడ్డ ఆసుపత్రి ఎంతో అసెంబ్లీ అంతా మా దృష్టిలో. ఎర్రగడ్డ నయం, అక్కడ ఏంటంటే పాపం మంచోళ్ళే బయటకు వస్తారు, ఇక్కడ పిచ్చోళ్ళంతా అసెంబ్లీలో ఉన్నట్టు మేము వాటిని గుర్తిస్తాం. కింద 1 ఎకరం భూమి లేని బీసీలకి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతా ఉన్నారు. మూసీకి వల్ల బీసీలకి ఏం ఉపయోగపడుతుందండి? మూసీ గురించి అంటే డబ్బులు దండుకోవడానికి, కుంభకోణాలకి నీళ్లను వాడుకుంటారు తప్ప రాజకీయ చైతన్యం పెరుగుతున్నటువంటి బీసీలని రాజకీయంగా ఎదగడానికి, సామాజిక న్యాయం అందించడానికి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎవరి కోసం ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీ ఏదో ఉట్టిగా అనేక వాగ్దానాలు ఇస్తాం. 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాంగ్రెస్ బీసీలను మోసం చేసినాం కదా కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఆ మోసం వల్ల 100వ మోసం అని చెప్పేసి 47% అనుకుంటే ఇది అవివేకం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో సహా అందరికి హెచ్చరిక దారి చేస్తా ఉన్నాం. భారత్ జోడో యాత్ర ఏం చెప్పినావు? మొత్తం కూడా బీసీలకు న్యాయం చేస్తా, కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు అన్యాయం చేసింది కాబట్టి అంటా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఈరోజు ఉన్నటువంటి కిషన్ రెడ్డి ముగ్గురు కుమ్మక్కైపోయి బీసీల చర్చ జరగకుండా నీళ్ల వైపు మళ్లించడానికో లేదా సూక్తులు మాట్లాడుకోవడానికో అసెంబ్లీని వాడుకుంటారు.